నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయ ప్రధాన విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. మామిడి గిరిధర్ గారు, ముఖ్యంగా ఏంటంటే బంగ్లాదేశ్ లో ముఖ్యంగా మైనారిటీ హిందువులే చనిపోతున్న పరిస్థితి, అసలు అల్లర్లు రోజు రోజుకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో మీరు బంగ్లాదేశ్ అల్లర్లను, అక్కడ నిరసనలను ఏ రకంగా గమనిస్తున్నారు? సో మీరేం చెప్తారు సార్? ఇటు బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా గురించి ఏం చెప్తారు సార్? ఇది మనము అక్కడ ఉన్నటువంటి హిందువులు ఈ రోజు చాలా ఫస్ట్ టైమే వాళ్ళకంతా ఏదో కష్టాలు వస్తున్నాయని అనుకోవడానికి వీల్లేదు. మనకు పార్టిషన్ అవ్వక ముందు నుంచి కూడా ఇక్కడ చాలా అల్లర్లు జరిగేవి. గాంధీ గారు కూడా అక్కడ నోవాక్ ఖాళీలో వెళ్ళి ఆయన సత్యాగ్రహం చేసిన ఉదంతాలు మనకు తెలుసు. కాబట్టి అక్కడ చాలా కాలంగా ఈ ప్రాంతం అంతా కూడా, ఈరోజు బంగ్లాదేశ్ అంటున్న ప్రాంతం అంతా కూడా హిందువులకి చాలా విపరీతమైనటువంటి కష్టాలు ఎన్నో దశకాలుగా అక్కడ చూసాం మనం. కాబట్టి ఈరోజు కొత్తదేం కాదు. పార్టిషన్ అప్పుడు చాలా మంది చంపారు, తర్వాత 71 యుద్ధం అప్పుడు చాలా మంది చంపారు, తర్వాత కూడా తరచూ చంపుతుండేవాడు. ఈవెన్ షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసాము, ప్రతి సంవత్సరం కూడా దసరా వచ్చేసరికి మనకు ఇవి దుర్గా పండాల్స్ వాటి మీద దాడులు చేసేవారు. కాబట్టి దాంట్లో అడపదడప జరుగుతున్నానే, హిందువులను చంపుతున్నారు, వాళ్ళ భూములని ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళ అమ్మాయిలని స్త్రీలను ఎత్తుకుపోతున్నారు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు కూడా అటువంటి ఘటనే మనం చూస్తున్నాం. కానీ ఇది బంగ్లాదేశ్ వర్సెస్ భారతదేశం అనడానికంటే కూడా పాకిస్తాన్ వర్సెస్ భారతదేశం అనడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అంతేకాదు, పాకిస్తాన్ కూడా ప్రేరేపించి వాళ్ళని వాడుకునే శక్తులు ఉన్నాయి. చైనా కావచ్చు లేదా అమెరికా కావచ్చు, వాళ్ళు పాకిస్తాన్ వాడుకుంటున్నారు. ఈ రోజు బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ నెరేటివే కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసింది. అక్కడ పార్టీలన్నీ చూస్తున్నాం, వీధుల్లోకి వచ్చే పార్టీలన్నీ భారత వ్యతిరేకంగా వాళ్ళు అరుస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. భారతదేశానికి కొంత ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ చంపేస్తున్నారు వాళ్ళు. స్ట్రీట్ పవర్ అంతా కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ముఖ్యంగా 2 పార్టీలు ఉన్నాయి. మనకు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అన్న పార్టీ ఒకటి, రెండవది ఎన్సిపి అంటారు, నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ అని ఒకటి ఉంది. ఈ 2 పార్టీలే మనకు వీధుల్లో విపరీతంగా విధ్వంసాలు సృష్టిస్తున్నారు, వాళ్లే హిందువులను చంపుతున్నారు. ఈ అజెండాని పాకిస్తాన్ టేక్ ఓవర్ చేసి వాళ్ళతో చేయిస్తోంది. జమాతే ఇస్లామీ పార్టీ అనేది 1971లో కూడా పాకిస్తాన్కే వత్తాసు పలికారు. వాళ్ళ దేశం స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసి ఇది ఈస్ట్ పాకిస్తాన్ గానే ఉండాలి అని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి వాళ్లలో భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలో ఏం మార్పు లేదు. 2, ఈ కొత్తగా వచ్చినటువంటి ఎన్సిపి అనేటువంటి పార్టీ, అది మొహమ్మద్ యూనుస్ ప్రేరణతోటి అది వచ్చింది అని మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ 2 పార్టీలే అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నాయి. మెయిన్ పార్టీ అవామీ లీగ్ ని ఈ ప్రభుత్వం బ్యాన్ చేసేసింది. కాబట్టి వాళ్లకు అఫీషియల్ గా ఏమి పార్టీ లేదు, కానీ వాళ్ళ కేడర్ అంతా కూడా చాలా కాలంగా భారతదేశంతో ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ ఉన్నటువంటి పార్టీనే. తర్వాత మనకి ఇప్పుడు బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అన్నది, తారిక్ రెహమాన్ వాళ్ళ లీడర్ ఎవరైతే 17 ఏళ్ల తర్వాత నిన్ననే అతను బంగ్లాదేశ్కి వచ్చారు, వాళ్ళు భారతదేశం అంటే పెద్ద ఇష్టం లేదు. ఖలీదా జియా మన రా ఏజెన్సీనే వాళ్ళ భర్త అని జియా అతన్ని చంపారు అని చెప్పేసి ఆవిడ నమ్ముతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మన పట్ల పెద్ద ప్రేమ ఏం లేకపోయినా కానీ కూడా వాళ్ళు జాతీయవాదులు. బంగ్లాదేశ్ బాగా ఉండాలి, అది పాకిస్తాన్కి వెళ్ళకూడదు అన్నట్టు భావజాలం ఉన్నటువంటి పార్టీ. భారత హేట్రెడ్ ఉన్నా కానీ వాళ్ళు బంగ్లాదేశ్ ని ఎక్కువ ప్రేమిస్తారు. కాబట్టి ఆ బిఎన్పి ఒకటి ఈ వీధుల్లో పడి కొట్లాడడం ఇవన్నీ చేయట్లేదు. బహుశా వాళ్ళు కనుక ప్రభుత్వంలోకి వస్తే బహుశా వేరేలాగా ఉంటుంది. కనీసం ఈ కట్టర్ ఇస్లామిక్ అజెండాను కొంచెం తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఏదేమైనా కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం సర్వనాశనం చేస్తోంది పాకిస్తాన్. ఆ అంగే మనం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఐఎస్ఐలో ఇప్పుడు సపరేట్ ఢాకా బెంచ్ అని ఒకటి, ఢాకా డిపార్ట్మెంట్ ఒకటి పెట్టారు. కాబట్టి వాళ్ళు ప్రతి అంశంలో కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. నెరేటివ్ వార్ వాళ్ళు చేస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. అక్కడ మొత్తం ఏ ఘటన జరిగినా అది భారతదేశం చేయిస్తోంది అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. వాళ్ళ చరిత్రను తిరగరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 1970లో 71లో పాకిస్తాన్ ఏం చేయలేదు, భారత సైన్యమే వచ్చి వాళ్ళని రేప్ చేశారు, వాళ్ళని చంపారు అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కడ స్వతంత్ర పోరాటం అంతా బంగ్లాదేశీలే చేశారు. ఊరికే భారతదేశం ఏదో మాట సహాయం, చిన్న చిన్న సహాయం చేసింది అంతేగాని
యుద్ధం అంతా బంగ్లాదేశీలే చేశారు, భారతదేశం సహాయం చేసినా వాళ్ళేం పెద్ద గొప్ప కాదు అన్నట్టు మనం చేసిన బలిదానాల్ని వాళ్ళు నీరుగార్చే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ. సో ఎన్నో విధాలుగా భారతదేశాన్ని కించపరుస్తూ అవమానిస్తూ హిందువుల పట్ల వ్యతిరేకత అన్నది అక్కడ ఒక నెరేటివ్ ని చాలా ఒక ప్రొఫెషనల్ గా ఐఎస్ఐ అక్కడ బంగ్లాదేశ్ లో చేస్తుంది. కాబట్టి దాని యొక్క పరిణామమే ఈ రోజు అంత ఉధృతంగా విస్తృతంగా ఇవన్నీ చూస్తున్నాం. షేక్ హసీనా నిన్ననే స్టేట్మెంట్ ఇష్యూ చేసింది, హిందువుల పట్ల చాలా భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి, నాకు బాధగా ఉంది, ఇవన్నీ ఆపాలి, దీని అన్నిటికీ కారణం మొహమ్మద్ యూనిస్ అని ఆవిడ మెసేజ్ పెట్టింది ఆవిడ. కాబట్టి అక్కడ ఆ యాంగిల్లో చూడాలి. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి యాంటీ హిందూ యాంటీ భారతీయులు ఉన్నారు, ఎలాగో ఉన్నారు, కానీ అంతకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ పాకిస్తానీ అజెండా వల్ల అక్కడ వీధుల్లో అంతా కూడాను ఆ నెరేటివ్ అంతా కూడా అలా మారిపోయింది. ఆ దృష్టిగా మనం చూడాలి దీన్నంతా. అంటే షేక్ హసీనా బంగ్లా ప్రధానిగా ఉన్నా కూడా బంగ్లాదేశ్ ని ఇండియానే కంట్రోల్ చేసింది అనేది కూడా అక్కడున్న యునెస్ తాత్కాలిక ప్రభుత్వం వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి నిజమే అంటారా? అది వాళ్ళు నెరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడని మొదటిది ఆవిడని డిక్టేటర్ చూపించడం, రెండో భారతీయ ఏజెంట్ భారతదేశం ఆవిడని కంట్రోల్ చేస్తుందని చూపించడం, ఈ రెండు నెరేటివ్స్ వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండూ తప్పే. ఎందుకంటే ఎలక్షన్ లో ఆవిడ ఓడిపోయి ఖలీదా జియా వచ్చింది కదా, గతంలో ఇతరతర పార్టీలు వచ్చినాయి కదా. సో ఆవిడ కంటిన్యూస్ గా లేదు, మధ్యలో ఆవిడ ఓడిపోయింది కూడా, ఒక ఎన్నికలు ఓడిపోయి తర్వాత మళ్ళీ ఎప్పుడో గెలిచింది ఆవిడ. కాబట్టి అది తప్పు. ఫస్ట్ వాళ్ళ స్టేట్మెంట్ తప్పు, ప్రజలు ఆవిడని ఎన్నుకున్నారు. కాబట్టి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బిఎన్పి బాయ్కాట్ చేయడము, బ్యాన్ చేయడము ఇటువంటివన్నీ జరిగినాయి. కాబట్టి సరే ఆ ఎన్నికల్లో మనకు కొంత ప్రశ్నలు ఉన్నా కానీ కూడా, బట్ అంతకంటే ముందర ఆవిడ అన్ని ఎన్నికల్లో కూడా బిఎన్పి కూడా పార్టిసిపేట్ చేసింది, జమాత్ పార్టిసిపేట్ చేసింది, ప్రజలు అవామికి లీక్ ఓటు వేశారు. రెండవది భారత్ కంట్రోల్ చేసింది అని చూస్తే కనుక ఈరోజు చైనాతో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆవిడకి? భారతదేశం చాలా స్పష్టంగా చెప్తున్నాం, చైనాతో మీరు ప్రాజెక్టులు పెట్టకండి అన్నా వినలేదు కదా. చైనా నుంచి అస్త్రాలు కొన్నారు వాళ్ళు. నేను బంగ్లాదేశ్ వెళ్ళాను, అక్కడ ఇన్ఫాక్ట్ వాళ్ళ ఈరోజు మన ఆటోలు అంటాం కదా, ఫట్ఫటీలు అంటాం, అవన్నీ చైనీస్ వెహికల్స్ ఉన్నాయి అక్కడ. సో చైనా ఇన్వెస్ట్మెంట్ చాలా ఉన్నాయి అక్కడ. మరి భారతదేశమే కంట్రోల్ చేస్తుంది అంటే చైనా ఎందుకు అలౌ చేస్తాం అక్కడ మనం? మన బజాజో లేకపోతే మన ఏవో మన ఆటోలు ఇవి తిరిగి ఉండేవి కదా అక్కడ. కాబట్టి ఈ రెండవది కూడా చాలా తప్పు. ఆవిడ ఏంటంటే జాతీయవాది. ఆవిడ వాళ్ళ దేశ భవిష్యత్తు కోసం, వాళ్ళ దేశం యొక్క అజెండా కోసం ఆవిడ భారతదేశంతో మైత్రి చేస్తోంది, చైనాతో మైత్రి చేసింది, అన్ని దేశాలతో చేసింది ఆవిడ. కాబట్టి ఆవిడ ఒక భారతీయ ఏజెంట్ అనడం చాలా తప్పు. దాంట్లోనే ఇంకొకటి చూసామంటే, మోదీ గారు వచ్చిన తర్వాత సరిహద్దు వివాదాలని మనం సమస్యకు పరిష్కారం తెచ్చుకున్నాం. మోదీ గారును షేక్ హసీనా ఇద్దరు కలిసి దాని సమస్యకు పరిష్కారం ఇచ్చారు. కొన్ని ఆన్క్లేవ్స్ మనకు అంటే బంగ్లాదేశ్ మధ్యలో చిన్న చిన్న ఊర్లు భారతీయ ఊర్లు ఉండేవి, అలాగే వాళ్ళ ఊర్లు మన భారత భూభాగంలో మధ్యలో ఎక్కడో ఉండేవి. అవన్నీ ఇచ్చిపుచ్చుకొని ఫైనల్ గా బార్డర్ ని ఫిక్స్ చేసి రెండు దేశాలు సంతకాలు పెట్టుకున్నాయి. దాంట్లో భారతదేశం నష్టపోయింది. యాక్చువల్గా బంగ్లాదేశ్ కి కొన్ని వందల చదరపు కిలోమీటర్లు ఎక్కువ వచ్చింది భూభాగం. అలాగే ప్రజలు కూడా మనకు 1000 మంది బంగ్లాదేశ్ లో ఉన్నవాళ్ళు భారత పౌరులు అయితే కనుక వాళ్ళకు భారత పౌరులు అక్కడ కన్వర్ట్ అయ్యింది చాలా తక్కువ మోతాదులో కన్వర్ట్ అయ్యారు. అంటే కన్వర్ట్ మొత్తం మారలేదు, బట్ నేనేమంటానంటే పౌరసత్వం మారింది. వాళ్ళు భారత పౌరసత్వం నుంచి బంగ్లాదేశ్ పౌరసత్వం మారింది. కాబట్టి ఆ మొత్తం బౌండరీ సమస్య పరిష్కారంలో బంగ్లాదేశ్ కే లాభం చేకూరింది కానీ భారతదేశం కాదు కదా. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా ఆవిడ భారతీయ ఏజెంట్ కాదు, భారతీయ కంట్రోల్లో లేనటువంటి వ్యక్తి. కానీ ప్రాగ్మాటిక్ గా, ప్రాక్టికల్ గా భారతదేశంతో మైత్రి పెట్టుకుంటే వాళ్లకు చాలా లాభసాటి. ఎందుకంటే వాళ్ళ దేశం 3 సైడ్స్ కూడా 4000 చదరపు కిలోమీటర్ల బార్డర్ భారతదేశంతో ఉంది. కాబట్టి వాళ్ళకి అన్ని అవసరాలు భారతదేశమే సాయం చేస్తుందని ఆవిడకు తెలుసు. కాబట్టి అది వాళ్ళ దేశ పురోగతికి, అభివృద్ధికి ఆవిడ భారతదేశంతో మైత్రి పెట్టుకుంది ఆవిడ. ఇప్పుడు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ పాకిస్తాన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే కూడా ఇంకా చాలా పెద్ద ఇండస్ట్రీగా ఎదిగింది. దాని వెనకాల భారతీయ సపోర్ట్ లేకుండా ఎదగలేనటువంటి పరిస్థితి. పత్తి మన దగ్గర కొంటున్నారు, మన కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. వాడు రెడీమేడ్ బట్టలు చేయడానికి కావాల్సిన కలర్ డైస్ మన దేశంలో కొంటున్నారు వాళ్ళు. మొత్తం తయారైన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనకు హౌరా, కోల్కతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్స్ వాటి ఆధారంగానే అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆన్వర్డ్, బ్యాక్వర్డ్ రెండు ఇంటిగ్రేషన్ కూడా భారతదేశంతోనే ఉన్నది వాళ్ళు. రేపు భారతదేశం ఇన్వెస్ట్మెంట్స్ అక్కడి నుంచి తీసేసినా, పత్తి ఇవ్వకపోయినా నష్టపోయేది బంగ్లాదేశ్. ఇప్పుడు ఆల్రెడీ రమారమి 20% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ పడిపోయింది.
ఆ 20% మనకు తిరుపూర్, ఈరోడ్, సేలం మన దేశంలో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ లాభపడుతుంది. కానీ రెండు దేశాల మధ్యలో మైత్రి బాగా ఉంటే కనుక బహుశా అటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. వాళ్ళు ఇంకా చాలా లక్షలాది మంది వాళ్ళకి ఉద్యోగాలు ఉండేవి, ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగానే ఉండేది. కానీ షేక్ హసీనా తీసేసి భారతదేశానికి వ్యతిరేకంగా మహమ్మద్ యూనుస్ ఈ పనులు చేయడం వల్ల వాళ్ళ ఇండస్ట్రీ దెబ్బతినింది, వాళ్ళ ఎకానమీ దెబ్బతినింది. ఇప్పుడు వాళ్ళు పత్తి బ్రెజిల్ నుంచో ఎక్కడి నుంచో లాటిన్ అమెరికాని కొనుక్కునేటువంటి పరిస్థితి. పక్కన జస్ట్ ఒక సరిహద్దు దాటగానే భారతదేశం ఉంది, ఇక్కడి నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి చీప్గా ఉంటుందా? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో భూమికి ఆవలి వైపు ఉన్నటువంటి బ్రెజిల్ నుంచి తెచ్చుకుంటే వాళ్ళు చీప్గా ఉంటుందా? కాబట్టి ఈ ఒక మత ఛాందసము, మత మౌఢ్యము, భారత వ్యతిరేకత, పాకిస్తాన్ అజెండాని తీసుకువెళ్ళేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజలచే ఎన్నుకోబడలేదు ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వము మరి ఎకానమీని ఇలాగే సర్వనాశనం చేస్తోంది కదా. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడు రాడికలైజ్ అయిపోయిన శక్తులు దాన్ని వీరవిహారం చేస్తున్నాయి. షేక్ హసీనా వచ్చేసి అప్పుడు చాలా ప్రాక్టికల్ గా, ప్రాగ్మాటిక్ గా భారతదేశం మైత్రి పెట్టుకున్నందుకు ఎన్నో లక్షల మంది వాళ్ళ దేశంలో ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు, పవర్ సప్లై మనమే ఇచ్చాము, అదాని ఇచ్చింది, అలాగే మన పోర్ట్స్ వాడుకున్నారు, మన టెక్నాలజీ వాడుకున్నారు, మన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వాడుకున్నారు, మన పత్తి వాడుకున్నారు. అది ఆవిడ చేసింది. కానీ ఆవిడ భారతదేశం మీద సడన్ గా అడిషనల్ ప్రేమ పుట్టుకు రాలేదు. ఆవిడ ఆ జాతీయవాది, బంగ్లాదేశ్ యొక్క బాగు కోసం, దాని హితం కోసమే ఆవిడ పనిచేసింది. కానీ మామిడి గిరిధర్ గారు, ఇక్కడ ఏంటంటే అక్టోబర్ 2025 బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ జనరల్కు ఒక పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అందులో భాగంగా ఏంటంటే ఇండియా నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ భూభాగంగా చూపించాడు. గ్రేటర్ బంగ్లాదేశ్ ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది అనేది చర్చ. నిజమే అంటారా? అసలు ఫస్ట్ ఆయన తాత్కాలిక ప్రధానమంత్రి కాదు, ఆయన అఫీషియల్ టైటిల్ ఏంటి? చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. గవర్నమెంటే లేదు, ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? అఫీషియల్ డెసిగ్నేషన్ ఏంటి? చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. సో మరి గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళ చట్టంలో ఇటువంటి వ్యవస్థకి ఎటువంటి డెఫినేషన్ లేదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రధానమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి. కాబట్టి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళే ఉన్నారు. ప్రధానమంత్రికి ఉండవలసిన హక్కులని ఈయనకి ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. కాబట్టి అతను ఇల్లీగల్, అతనికి చట్ట విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా అతను ఈరోజు తిష్టేసి కూర్చున్నాడు. అతనికి వాళ్ళ ఓన్ సొంత రాజ్యాంగం ప్రకారం అతనికి ఎటువంటి పవర్స్ లేవు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, అడ్వైజర్కి ఏం పవర్స్ ఉంటాయి? ఏ దేశంలోనే అడ్వైజర్కి ఏం పవర్లు ఉండవు. కానీ ఇతనికి అన్ని పవర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి అది ఒక పెద్ద షామ్ ఎస్టాబ్లిష్మెంట్ తప్పితే ఇంకేమీ లేదు. రెండోది, మీరు అన్నట్టు వాళ్ళు పాకిస్తానీ జనరల్ మిర్జా, వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అతను వచ్చినప్పుడు అతనికి ఒక మ్యాప్ బహుకరించాడు. దాంట్లో పశ్చిమ బంగాల్, మన దేశంలో ఉన్న పశ్చిమ బంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు అన్ని చూపించి మ్యాప్ ఇచ్చాడు. ఇది చాలా ఏమంటారంటే ఒక కుట్రపూరితంగా, ఒక కవ్వింపు చర్యగా అతను అదే పనిగా చేశాడు. అతనికి తెలిసి కూడా చేశాడు అతను. కాబట్టి అతను ఒక అజెండా ప్రకారం వెళ్తున్నాడు. పాకిస్తాన్ చేయించింది అతన్ని, పాకిస్తాన్ ఇవన్నీ కూడా చేయిస్తోంది. పాకిస్తాన్ వెనకాల ఉన్న హస్తాలు మరి చైనానా, అమెరికానా, అది తెలియాల్సి ఉంది మనకు. ఈ రెండు దేశాలు కూడా ఇటువంటి కవింపు చర్యలే చేస్తున్నాయి, చాలా కాలంగా చేస్తున్నాయి, పాకిస్తాన్ వాడుకుంటున్నాయి. మనం చూస్తే కనుక ఇదే నేపాల్లో కూడా జరిగింది. నేపాల్లో కేపీ శర్మ ఓలీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి వాళ్ళ పార్లమెంట్ లో మన ప్రాంతంలో, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, లిపులేక్, లింప్యదూరా, కాలాపాని అన్నటువంటి ప్రాంతాలని నేపాల్ ప్రాంతాలుగా చూపించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి వాళ్ళ మ్యాప్ ను మార్చి, ఆ కొత్త మ్యాప్ ని వాళ్ళ వాళ్ళ కరెన్సీ నోట్స్ లో కూడా ముద్రించుకున్నారు వాళ్ళు. దీని వెనకాల చైనా హస్తం ఉన్నది. అదే పనిగా ఒక వివాదం స్టార్ట్ చేసి రేపు ఒక తరం, 2 తరాల తర్వాత ఇది మాదే, మా హక్కు అని చెప్పి అక్కడికి వాళ్ళకు భారతదేశానికి మధ్యన ఏదో ఒక విధమైనటువంటి ఘర్షణ ఉండే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్ కూడా అదే చేస్తున్నారు. మన సరిహద్దులు కంప్లీట్ గా 2 దేశాల మధ్య సమస్య పోయిన తర్వాత ఇటువంటి దుశ్చర్య చేయడం అన్నది అది కుట్రపూరితంగా చేశాడు, అతను కక్షపూరితంగా చేశాడు. మన సైడ్ నుంచి కూడా మనం చికెన్ స్నెక్ అని చెప్పి పైన రంగ్పూరు, తర్వాత కింద చట్టగాంగ కట్ చేసేసి బంగ్లాదేశ్ చిన్న దేశంగా చూపించవచ్చు కదా, మన వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. కానీ మనం అటువంటి చేయలేదు. మనం చాలా హుందాగా ఇంటర్నేషనల్ ఒప్పందాలే మనం గౌరవించాము. షేక్ హసీనా, మోదీ గారు ఇద్దరు సంతకాలు పెట్టి ఒప్పుకున్నటువంటి మ్యాప్ని మనం గౌరవించాం. ఇప్పుడు కూడా చికెన్ స్నెక్ ని కట్ చేయమని చెప్పి మన దేశంలో చాలా మంది మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వం అటువంటిది ఏమీ చేయట్లేదు. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ చట్టాలని గౌరవించేవాళ్ళం కాబట్టి.
మొహమ్మద్ యూనిస్ ని ఎవరు ఎన్నుకోలేదు. అతని ఒక రోగ్ ఎలిమెంట్ గా ఉన్నాడు. అతను చట్ట విరుద్ధంగా అతను అక్కడ కూర్చొని ఉన్నాడు. వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ అతనికి పవర్స్ ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి ఇటువంటి దుశ్చర్యలు చేయడం అన్నది మనం అఫ్ కోర్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అక్కడి నుంచి మన దేశ సరిహద్దులో ఎటువంటి తప్పు చర్య చేసినా వాళ్లకు పెద్ద చెంపదెబ్బ కొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.